వెల్కమ్ టు మార్కెట్ మాస్టర్స్. నిన్న మనం లెవెల్స్ ఏం చెప్పుకున్నాం, అవి ఈ రోజు మన మార్కెట్లో ఎలా వర్క్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. నెక్స్ట్ రేపటి మార్కెట్లో ఎలా ఉండబోతుంది అనేది నెక్స్ట్ తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే మనం నిన్న ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ క్యాండిల్ బట్టి మీరు లెవెల్స్ డ్రా చేసుకోవాలని నిన్న ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఫస్ట్ క్యాండిల్ ఏమంటుందండి, రెడ్ క్యాండిల్ 15 minutes టైం ఫ్రేమ్లో బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ క్యాండిల్ ఈజ్ రెడ్ క్యాండిల్. ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ పడితే నీకు ఏ లెవెల్ చెప్పాను నిన్న ఒకసారి చూద్దాం. నిన్న చెప్పిన లెవెల్ ఏంటంటే, ఫస్ట్ రెడ్ క్యాండిల్ వేస్తే మీరు వేసుకోవాల్సిన లెవెల్ స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. ఈ లెవెల్ వేసుకొని పెట్టుకోండి. ఫస్ట్ క్యాండిల్ కన్నా రెడ్ క్యాండిల్ వేస్తే ఈ లెవెల్ వేసి పెట్టుకోండి. మీకు ఇక్కడ సపోర్ట్ జోన్ కేవలం 0.5 to 0.618 ఈ జోన్ మాత్రమే మీకు సపోర్ట్ లెవెల్ ఉంది. మార్కెట్ ఇక్కడి నుంచి రివర్స్ అవ్వడానికి అవకాశం కూడా ఉంది అని నిన్న క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆల్రెడీ మనకు ఫస్ట్ క్యాండిల్ అప్రాక్సిమేట్ దాదాపుగా 0.5 జోన్కి వచ్చేసి మళ్ళీ క్లోజింగ్ ప్రాపర్గా లేదు. చూసారా, మీరు అబ్జర్వ్ చేశారా? నెక్స్ట్ 2 క్యాండిల్స్ కూడా పెద్ద కాన్ఫిడెన్స్గా ఏమి లేదు. థర్డ్ క్యాండిల్ చూడండి, యాజ్ పర్ ఈ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ జోన్ ఏదైతే ఉందో దాన్ని క్రాస్ చేసి క్లోజ్ అయింది. అప్పుడు ఎంట్రీ ఎక్కడి నుంచి ఎక్కడికి ప్లాన్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి యాజ్ ఇట్ ఈస్ సపోర్ట్ జోన్ వరకు క్యాండిల్ హైన స్టాప్ లాస్ పెట్టుకుంటాం. సపోర్ట్ జోన్ మధ్యలో వరకు లేకపోతే టచ్ చేస్తే ఎగ్జిట్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. 220 పాయింట్స్ ఇచ్చిందే లేదా, ఇది మన టెక్నికల్స్. డైలీ ఫాలో అవ్వండి. ఇదే విధంగా టెక్నికల్స్ ఉంటాయి. మీరు కన్ఫామ్గా సపోర్ట్ జోన్ ఎక్కడుంది, రెసిస్టెన్స్ జోన్ ఎక్కడుంది మీకు పక్కాగా తెలుస్తుంది. దీనివల్ల మాకు ఉపయోగం ఏంటంటారా, చెప్తా చూడండి. దీనివల్ల ఏంటంటే, ఇదొక సపోర్ట్ జోన్ సార్, ఇదొక సపోర్ట్ జోన్. ఈ సపోర్ట్ జోన్లో ఈ క్యాండిల్ ఇంత పెద్ద రెడ్ క్యాండిల్ పడ్డది. మార్కెట్ ఎంత ఫాలో అయింది, ఇంకా ఫాలో అవ్వచ్చు మార్కెట్. అబ్బా, మా బిగినర్స్ ఏం చేస్తారు, ఇంకా ఫాలో అవ్వచ్చు మార్కెట్. కస్తది ఇక్కడ నేను ఎంట్రీ తీసుకుంటా, ఇక్కడ మళ్ళీ పైకి వస్తే నేను ఎగ్జిట్ అయిపోతా. టార్గెట్ ఎంత పెరిగింది, ఈ క్యాండిల్ ఎంత పడిందో, ఈ క్యాండిల్ ఒక 230 పాయింట్స్ పడ్డది. నేను సేమ్ మళ్ళీ అంతా పెట్టుకుంటే టార్గెట్ వచ్చేస్తుంది, నాకు పాయింట్స్ ఇచ్చేస్తుంది అని అందరూ అనుకునేది. బిగినర్స్ అనుకునే ప్రతి మిస్టేక్ ఇది. ఎందుకంటే నేను బిగినర్గా చేసిన తప్పు ఇది. ఓకేనా? ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ జోన్ ఎక్కడుందో తెలుసుకోవడం వల్ల మీరు ట్రేడ్ ఎక్కడ తీసుకోవాలి, మీరు ఒక స్ట్రాటజీ మీద ఉండండి. ఒకే ఒక స్ట్రాటజీ మీద ఉండండి. ఆ స్ట్రాటజీ మీద మాస్టర్ అవ్వండి. ఖచ్చితంగా యూ డెఫినెట్లీ సక్సెస్ గైస్. ఓకేనా? ఓకే, బ్యాంక్ నిఫ్టీ అయిపోయింది. ఇప్పుడు నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ నిన్న మనం ఏం చెప్పుకున్నాం, ఈరోజు అది అలా మార్కెట్లో ఎలా వర్క్ అయిందని చూస్తే, ఈరోజు ఫస్ట్ క్యాండిల్ ఏ క్యాండిల్ అండి, సేమ్ బ్యాంక్ నిఫ్టీ లాగా ఈరోజు ఫస్ట్ క్యాండిల్ కూడా రెడ్ క్యాండిల్ వేస్తే మనం లెవెల్స్ ఎలా డ్రా చేసుకోవాలని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎలాగా, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై చూసారా, ఇది నిన్నటి క్యాండిల్ అండి. నిన్న 14-15 క్యాండిల్ ఇది. ఈరోజు ఫస్ట్ క్యాండిల్ ఇది. కర్సర్ పెట్ట కదా, ఇక్కడ మీకు లైన్ గీస్తా, వెర్టికల్. ఓకే, ఇది మనకి ఫస్ట్ క్యాండిల్ అనమాట. ఎక్కడ వరకు వచ్చింది, ఫస్ట్ క్యాండిల్ మనకి ఇక్కడ వరకు క్లోజ్ అయింది. అంటే దగ్గరలో సపోర్ట్ జోన్కి వచ్చేసింది. ఒకవేళ మీరు మీ స్ట్రాటజీతో ట్రేడ్ తీసుకుంటే, నేను టార్గెట్ ఎక్కడ వరకు పెట్టాలి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి. కొంతమంది మెయిన్గా చేసే మిస్టేక్ ఏంటంటే, నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా కదా, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. ఇక్కడ మంచి పాయింట్ ఉంటుంది చూడండి. ఇక్కడ ఇంత ఫస్ట్ క్యాండిల్ ఇంత క్యాండిల్ పడ్డది కదా, ఫస్ట్ క్యాండిల్ ఇంత క్యాండిల్ పడ్డది. మీరు ఇక్కడ వెంటనే ఎంట్రీ తీసుకుంటారు. ఎంట్రీ తీసుకొని చాలామంది చేసే తప్పు ఏంటంటే, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ మీకు స్వింగ్ హై స్టాప్ లాస్ పెట్టాలనుకోండి, అబ్బో 100 పాయింట్స్ ఉంది. నిఫ్టీలో 100 పాయింట్స్ అంటే అబ్బో మామూలు విషయం కాదు అసలు. మీరు నిఫ్టీలో 100 పాయింట్స్ పెట్టారంటే అబ్బో మామూలు విషయం కాదు. మీరు ఇంత పెట్టకూడదు. మరి అప్పుడు స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి. ఇక్కడ మీకు ఎప్పుడు చెప్పే జోన్ ఏంటంటే, ఇక్కడ 0.236 జోన్ పై నుంచి 0.1 కిందకు వచ్చింది కాబట్టి యాజ్ పర్ ఇది
రెసిస్టెన్స్ జోన్గా వర్క్ అవుతుంది. మనకి మార్కెట్ ఇక్కడ వరకు వచ్చింది కరెక్టే, ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ తీసుకొని ఈ రెసిస్టెన్స్ జోన్ ఏదైతే ఉందో దీన్ని క్రాస్ చేసి క్యాండిల్ వేయలేకపోయింది. అంటే ఇదేంటి, ఇది మనకి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద వర్కౌట్ అవుతుంది. మనం ఎప్పుడు వీడియోలో చెప్పుకుంటాం ఇది ఒక స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్గా వర్కౌట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు దీనిపైన మనం స్టాప్ లాస్ పెడతాం, ఇక్కడ ఇలా స్టాప్ లాస్ పెడతాం, దానిపైన స్టాప్ లాస్ పెట్టి మన టార్గెట్ యాజ్ పర్ 0.51 0.61 జోన్ ఈజ్ సపోర్ట్ జోన్. ఇక్కడ వరకు టార్గెట్ మనం పెట్టుకుంటాం. చూసారా, ఇక్కడ నుంచి కొంచెం కిందకు వచ్చింది, కానీ యాక్చువల్గా దీన్ని టచ్ అవ్వాలి 0.76, కానీ ఇక్కడ టచ్ అవ్వకుండానే ఇక్కడ నుంచి రివర్స్ అయ్యింది, మళ్ళీ సపోర్ట్ జోన్లోకి వచ్చింది. రేపు జరగబోయే మార్కెట్ గురించి ఇప్పుడు చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఉన్నాం మనం ఇప్పుడు. రేపు ఏ విధంగా మార్కెట్ రియాక్ట్ అయిపోతుంది, మన ఫస్ట్ క్యాండిల్ బట్టి ఏ లెవెల్ డ్రా చేసుకోవాలి, ఎక్కడ సపోర్ట్ ఉంది, ఎక్కడ రెసిస్టెన్స్ ఉన్నది చూద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఇది ఫ్లాట్గా ఒక గ్రీన్ క్యాండిల్ వేసింది. మనం సపోర్ట్ జోన్ ఎక్కడ ఉందని ఎలా చూడాలి? ఓకే, సపోర్ట్ జోన్ ఎక్కడ ఉంది, ఇప్పుడు మనం ఎక్కడ వరకు టార్గెట్ పెట్టుకోవాలి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలని చూద్దాం. మనకి ఇక్కడ ఉన్నాయి ఒక రెండే లెవెల్స్, ఇది స్వింగ్ హై, ఇది స్వింగ్ లో. ఇలాగే డ్రా చేసుకున్నాం. ఇది 15 minutes టైం ఫ్రేమ్. మీరు ట్రేడ్ చేసేటప్పుడు అలాగే 5 minutes షిఫ్ట్ చేసుకుంటారు కాబట్టి నో ప్రాబ్లం. ఓకేనా, స్వింగ్ హై టు స్వింగ్ లో పెట్టుకున్నాం. ఇక్కడ మనకి ఏం చెప్పా, ఫ్లాట్గా ఒక గ్రీన్ క్యాండిల్ ఓపెన్ అవుతే ఇది ఒక సపోర్ట్ జోన్. పైనుంచి వస్తే సపోర్ట్ జోన్, కింద నుంచి వస్తే రెసిస్టెన్స్ జోన్. ఓకే, 0.5 0.61 యాజ్ ఏ రెసిస్టెన్స్ జోన్. రెసిస్టెన్స్ జోన్లో గ్రీన్ క్యాండిల్ వేసి మళ్ళీ రివర్స్ అవ్వడానికి మార్కెట్ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఫ్లాట్గా గ్రీన్ క్యాండిల్ వేసినా సరే దీనిపైన సస్టైన్ అవ్వకుండా మార్కెట్ ఇక్కడిక్కడే తిరుగుతుందంటే మీరు అర్థం చేసుకోవాలి, ఎయిదర్ సైడ్ మార్కెట్ బీర్ సైడ్ వచ్చేస్తుంది, లేకపోతే బుల్లి సైడ్ వెళ్ళిపోతుంది. బుల్లి సైడ్ వెళ్తే ఎక్కడ వరకు వెళ్తుంది, 0.786 లెవెల్, కిందకు వస్తే 0.236 లెవెల్. ఈ రెండు లెవెల్స్ గుర్తుపెట్టుకోండి. రేపు ఓపెన్ అవబోయే క్యాండిల్ స్ట్రాంగెస్ట్గా దీన్ని క్రాస్ చేసి వేస్తే అప్ టు ఈ లెవెల్ వరకు ఉండొచ్చు. లేదు క్లోజ్ చేయలేదు, రెసిస్టెన్స్ జోన్లో క్లోజ్ అయింది, మీరు కొంచెం ట్రేడ్ తీసుకోవడానికి ఆలోచించండి. పైకైనా సరే కిందకైనా సరే మీ టెక్నికల్స్ ఏం చెప్తుంది, మీ స్ట్రాటజీ ఏం చెప్తుంది, ఇక్కడ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది, సపోర్ట్ ఎక్కడ ఉంది అనేది చూడండి. ఓకే, ఇప్పుడు గ్రీన్ క్యాండిల్ వేస్తే మాట్లాడుకున్నాం. ఇప్పుడు రెడ్ క్యాండిల్ ఫ్లాట్గా ఒక రెడ్ క్యాండిల్ కొట్టింది. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఎక్స్టెన్షన్ తీసుకోవాలి. స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. ఓకేనా, అదే ఉంది ప్రీవియస్ హై. లేకపోతే ఇంకొక ప్రీవియస్ హై కూడా ఉంటుంది. ఏంటంటే మార్కెట్ ఇక్కడ ఓపెన్ అవ్వి ఇక్కడ వరకు వెళ్తుంది, ఇక్కడ వరకు వెళ్ళి విక్ మాత్రం ఉంటుంది, విక్ మాత్రం ఉండి మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది కదా, ఇక్కడ వచ్చి క్లోజ్ అవుతుంది. అంటే ఇక్కడ మరి ప్రీవియస్ హై ఏదవుతుంది, అప్పుడు ఇది అవుతుందా లేకపోతే క్యాండిల్ విక్ అవుతుందా ప్రీవియస్ హై అంటే? ఎగ్జాక్ట్లీ గుడ్ క్వశ్చన్ ఇది. ప్రీవియస్ హై క్యాండిల్ ఏదైతే ఉందో దాని హైలో పెట్టుకోవాలి. అంటే ఎలా అంటే చెప్తా చూడండి. స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. ఓకేనా, ఇది అవుతుంది ప్రీవియస్ హై. క్యాండిల్ ఎక్కడ వరకు వెళ్ళిందో అది ప్రీవియస్ హై అవుతుంది. ఎప్పుడు రెడ్ క్యాండిల్ క్లోజ్ అయినప్పుడు మర్చిపోవద్దు, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు అసలు. ఓకేనా, రెడ్ క్యాండిల్ ఇక్కడ కిందనే క్లోజ్ అయిందంటే ఇది ప్రీవియస్ హై. ఇప్పుడు క్యాండిల్ ఇక్కడ మనకి ఏముంది, 0.236 లెవెల్ ఉందంటే స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఉంది ఇక్కడ. దీన్ని క్రాస్ చేసి వేస్తుందా లేకపోతే దీన్ని విక్ జస్ట్ టచ్ చేసి పైన క్లోజ్ అవుతుందా అనేది బాగా అబ్జర్వ్ చేయండి. ఒకవేళ కిందన క్లోజ్ అయిందంటే దీనికి నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఎక్కడ ఉందండి, 0.5 to 0.618 ఉంది. ఓకేనా, ఇది ఓకే, ఇది బ్యాంక్ నిఫ్టీ. ఇప్పుడు నిఫ్టీలో చూద్దాం. నిఫ్టీలో సేమ్ ఫ్లాట్గా ఒక గ్రీన్ క్యాండిల్ వేస్తే స్వింగ్ లో టు స్వింగ్ హై ఇక్కడ తీసుకున్నాం కదా. రేపు మార్కెట్ బుల్లిష్గా ఉండడానికి అయితే ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ లిటిల్ బ్రదర్ని కూడా 0.236 లెవెల్ కూడా క్రాస్ చేసి వేసింది. రేపు ఇలా వేస్తే ఓకే, ఏదర్ ఇది సపోర్ట్ లెవెల్, రెసిస్టెన్స్ లెవెల్ 0.5 to 0.618, దిస్ ఈజ్ ద లెవెల్, నెక్స్ట్ లెవెల్. ఓకే, ఇప్పుడు లేదు కిందకి వేసింది క్యాండిల్, ఏం చేయాలి, సేమ్ ఎక్స్టెన్షన్ తీసుకుంటాం.
స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. ఓకే, కరెక్ట్గా క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అవుతుందో మెయిన్ ఇంపార్టెంట్ మనకి. క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అవుతుంది, ఇక్కడ ఓపెన్ అయింది, ఓకే దీనిపైన క్లోజ్ అవుతుందా లేకపోతే దీన్ని క్రాస్ చేసి క్లోజ్ అవుతుందా అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని టచ్ చేసి పైకి వెళ్ళిపోవడం కూడా ఛాన్సెస్ ఉన్నాయి, లేకపోతే దీన్ని క్లోజ్ చేస్తే అప్ టు 0.5 to 0.618 లెవెల్కి వస్తుంది. లేదు క్లోజ్ అవ్వట్లేదు, ఇలా క్లోజ్ అవ్వట్లేదు, విక్ ఒకటే వచ్చింది జస్ట్, మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, దిస్ ఇస్ ద రేపటి మార్కెట్ లెవెల్స్. ఓకే, థ్యాంక్ యూ గైస్, లవ్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ ప్రతిరోజు ఎలా జరిగింది మన టెక్నికల్స్ అనేది వస్తాయి, అండ్ రేపటి మార్కెట్ ఎలా జరగబోతుంది అనేది కూడా వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. టెలిగ్రామ్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, అలాగే ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. ప్లీజ్ ఫాలో ది ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్లో ఉండండి, లైవ్ అప్డేట్స్ వస్తూ ఉంటాను. ఇప్పుడు ఏ విధంగా అయితే ఇలాగా రేపటి మార్కెట్ గురించి చెప్పుకున్నామో, రేపు లైవ్లో క్యాండిల్ ఓపెన్ అయిన తర్వాత మనకి వస్తుంది. ఓకేనా, లేకపోతే అది కూడా దిస్ ఈజ్ ద టెలిగ్రామ్ ఛానల్ గైస్. ఓకేనా, చూడండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ గైస్, లవ్ యూ.